హాయ్ అండి. మీరు నార్మల్ హెయిర్ స్టైల్స్ చూసుంటారు కానీ ఇలాంటి హెయిర్ స్టైల్ ఎక్కడ చూసుండరు. ఇది మ్యాక్సిమం మా వాళ్ళే వేసుకుంటారనమాట. మా ఎస్టీ వాళ్ళే వేసుకుంటారు. అది కూడా ఇలా మిర్రర్ వర్క్ ఉన్న వాళ్ళు, అంటే ఈ డ్రెస్ వేసుకున్న వాళ్ళే ఈ హెయిర్ స్టైల్ వేసుకోగలుగుతారు. నార్మల్ వాళ్ళైతే వేసుకోరనమాట. ఈ హెయిర్ స్టైల్ అయితే మీరు ఎప్పుడైనా చూసుంటే కమెంట్ చేయండి. మ్యాక్సిమం ఎస్టీ వాళ్ళకైతే తెలుస్తుంది, ఇది లంబాడీస్ వాళ్ళకి. నెక్స్ట్ అయితే హెయిర్ మొత్తం ముందుకు అనుకొని అందులో నుంచి హాఫ్ చేసేయాలి. అటు హాఫ్ ఇటు హాఫ్, అంటే మధ్యలో నుంచి పాపడి తీసేయాలి. బ్యాక్ కూడా పాపడి తీయాలన్నమాట. మిడిల్ నుంచి ఒక పాపడి తీసేసి బ్యాక్ ఒక పాపడి తీసేసి అటు ఇటు హాఫ్ చేసేసుకొని వన్ సైడ్ మొత్తం చిక్కంతా తీసేసుకోవాలన్నమాట. తీసేసుకొని ఇప్పుడు మా అత్త అల్లుతున్నారు చూడండి, అలా అల్లేసుకోవాలి. సేమ్ మనము స్టెప్ జడ ఎలా అల్లుతాం చూడండి, నార్మల్ హెయిర్కి స్టెప్ జడ ఎలా అయితే అల్లుతామో అలానే ఈ హెయిర్ని కూడా అల్లాలి. బట్ రివర్స్లో అల్లాలి. మనం స్ట్రైట్గా అల్లుతాం కదా, ఇది రివర్స్లో అల్లాలి. మా అత్త కిందికి అల్లుతున్నారు చూడండి, ఒక్కొక్కటి తీసుకుంటూ కిందికి అల్లేసి జాయిన్ చేసేస్తున్నారు. అది కూడా లూజ్గా అల్లుతున్నారనమాట. లూజ్గా కింది దాకా అయితే అల్లేసుకోవాలి. దీన్నే మా భాషలో మెరికి అంటారు. మెరికి కాడన్ గుత్తచన్ అంతే అంటారనమాట. మొత్తం అల్లేసుకున్న తర్వాత ఎండింగ్ వరకు అయితే చోట్ల అయితే వేస్తారనమాట. చోట్ల అంటే ఏంటో మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను చూడండి. అవి వెండితో చేయిస్తారనమాట. నార్మల్వి కూడా ఉంటాయి కానీ వెండితో మ్యాక్సిమం అందరూ వెండివే వేసుకుంటారు. ఎక్కువ గోల్డెన్ వేసుకోరండి, మ్యాక్సిమం ఎక్కువ వెండినే ఉంటుంది వీళ్ళపైన అనమాట. జడలు వేసుకున్నది కూడా వెండినే ఉంటుంది. జడ కింది వరకు అయితే అల్లేసిన తర్వాత మిగతా ఉంటుంది కదండి, మిగతా జుట్టు అంతా అది కూడా చిక్కు తీసేసి మళ్ళీ చెవు దగ్గర నుంచి ఎగ్జాక్ట్లీ చెవు దగ్గర నుంచి అయితే పాపడ్ తీసేసుకొని ముందు ఇందాక అల్లిన అయితే ఉంది కదా, అది ఇప్పుడు కొంచెం ముందుకి ఉన్న ముందుకు హెయిర్కున్న హెయిర్ కూడా కింద వేపించుకుంటున్నామైతే టైట్గా పట్టేసుకుంటుంది అనమాట. టైట్గా పట్టుకున్న తర్వాత మీకు ఇందాక నేను చోట్ల అన్నా కదా, ఇవే అనమాట. వాటిని చోట్ల అని అంటారు మా భాషలో. దానికి రిబ్బన్ అయితే ఉంటుంది. ఆ రిబ్బన్ పెట్టి అది మిడిల్ నుంచి తీసి పెట్టి టైట్గా గుంజేసి జుట్టు అయితే వేస్తారనమాట. చూడండి కనిపిస్తుంది కదా మీకు. నేను చెప్పింది అర్థం కాకపోతే వీడియోలో అయితే చూడండి మీరు ఎలా తిప్పి తిప్పి వేస్తున్నారు. అక్కడే టైట్ చేసేస్తారనమాట. ముడైతే వేయరు, తిప్పే టైట్ చేసేస్తారు. తర్వాత అదే రిబ్బన్ని తీసుకొని జడ, అంటే మనం జడ ఎట్లా అల్లుతాం, 3 పాయలతో అల్లుతాం కదా, అలా ఒక పాయ రిబ్బన్ వేసేసుకొని 2 పాయలు జడేసేసి రివర్స్లో అల్లుతారు. మనం నార్మల్గా హెయిర్ అయితే స్ట్రైట్గా అల్లుకుంటాం, ఇది రివర్స్లో అల్లుకుంటారనమాట. జుట్టు అల్లేటప్పుడు మ్యాక్సిమం మొత్తం రివర్సే అల్లేది, స్ట్రైట్గా అయితే అల్లరు. ఎండింగ్ దాకా అయితే అల్లేసుకొని చివరికి ముడైతే వేసుకుంటారనమాట. సేమ్ ఇప్పుడు మనం రిబ్బన్ వేసుకున్నప్పుడు లాస్ట్కి అంచుకి ఎట్లయితే ముడేసుకుంటారో అలా ముడైతే వేసేసుకోవాలి. అలాగే ఇప్పుడు వన్ సైడ్ అల్లుకున్నాం కదా, ఇంకో సైడ్ కూడా సేమ్ ఇందాక అల్లినట్టే మెరికి తీసి ఒక్కొక్కటిగా అల్లేసుకోవాలి. అట్లా ఎండింగ్ వరకు అల్లేసుకున్న తర్వాత మిగతా హెయిర్ని మళ్ళీ చెవు దగ్గర నుంచి స్ట్రైట్గా దారి తీసి వన్ సైడ్ చేసేసి అయితే అది టైట్ చేసి అందులో చోట్ల వేస్తారు. సేమ్ ఇందాక చేసినట్టే ప్రాసెస్ మొత్తం సేమే. చోట్ల వేసుకునే వాళ్ళ హెయిర్ అయితే చాలా లాంగ్ ఉంటుంది ఒక్కొక్కరిది, ఎందుకంటే వీళ్ళు టైట్గా వేసుకుంటారు. ఈ జడ వేసుకొని 5-6 డేస్ దాకా ఇప్పరనమాట. ఊకే రోజు వేసుకోవడం అయితే జరగదు. 2-3 డేస్కి అయితే ఇప్పుతారు. ఒక్కొక్కరు వారం కూడా ఉంచేసుకుంటారనమాట. మేబీ అందుకనే హెయిర్ ఫాల్ కాలేదేమో వాళ్ళది. సేమ్ ఇదిగోండి ఇలా మొత్తం టైట్గా ముడేసేసుకొని ఇది కూడా సేమ్ ఇప్పుడు 3 పాయలుగా చేసేసుకొని జడలాగా అల్లేసుకొని రివర్స్లో జడలాగా అల్లేసుకొని లాస్ట్లోకి ముడైతే వేసేస్తారనమాట. స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట, రిబ్బన్స్తో వేస్తారు కదా. 2 సైడ్స్ అల్లుకున్న తర్వాత అయితే వెనకాల కొంచెం హెయిర్ ఉంటుంది కదండి, ఆ హెయిర్ని కూడా ఇప్పుడు అల్లేస్తారనమాట. ఇది నార్మల్గా మనం వేసుకున్నట్టే వేసేస్తారు. వేసేసి ఇందాక ముందుకి 2 సైడ్ల జడ వేశారు కదా, అవి 2 తీసి ఇక్కడ కట్టేస్తారనమాట నెత్తికి. ఎలా కడతారో చూడండి మీరే. వెనకాల వేసే జడకు కూడా అలాగే వదిలేరు, అలా అని చెప్పేసి రబ్బర్ అయితే పెట్టారనమాట. ఇలా రిబ్బన్ వేస్తారు. దానికి కూడా కింది దాకా రిబ్బన్ వేసి దానికి కూడా ముడి వేసేస్తారు. కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ హెయిర్ స్టైల్ లాగా ఉంది కదా. మనం కూడా వీళ్ళలాగా టైట్ హెయిర్ స్టైల్ వేసుకొని ఉంటే మన జడ ఇంత లాస్ అయ్యేది కాదేమో. వాళ్ళు ముసలోళ్ళైనా వాళ్ళ హెయిర్ ఇంత లాంగ్ ఉంది. మనం ఎంగైనా సరే మన జుట్టు అయితే పిలకల్లానే ఉన్నాయి. అవునా కాదా మీరే చెప్పండి. రిబ్బన్ అయితే లాస్ట్ వరకు ముడి వేసేసి
కిందికి మనం కుచ్చులు వేస్తాం కదండీ! స్కూల్‌కెళ్ళేటప్పుడు స్కూల్ పిల్లలకి వేస్తాం కదా! పైన కుచ్చులు. అలానే వేస్తారు. కాకపోతే పెద్ద కుచ్చుల్లా పెద్ద పెద్దగా ఏసేస్తారనమాట. మనం చిన్నగా వేస్తాము. అదిగోండి చూడండి. ఇలా టైట్‌గా కట్టేసిన తర్వాత ముందు వేసిన 2 జుట్లను తీసేసుకొని కింది నుంచి అటు నుంచి ఇటు ఆపోజిట్ సైడ్‌లో తీసుకొని పైన జడ కొంచెం పట్టుకొని జడలోంచి తీస్తారనమాట బయటికి. నార్మల్‌గా కట్టరు మళ్ళీ. జడలోంచి అటు ఇటు ఆపోజిట్ సైడ్‌లో తీసి మరీ పెడతారు. అక్కడ గూడా ముడేస్తుందనమాట టైట్‌గా. అది గూడా కదలదసలు స్టిఫ్‌గా ఉంటుంది. 2, 3 ముడీస్ అయితే వేసేస్తుంది. ఇక్కడి నుంచి ఫైనల్ లుక్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇలా ఉందనమాట. ఇలా ఉంటుంది వాళ్ళ జడ వేయడం. ఫ్రంట్ నుంచి గూడా చూపిస్తాను ఆగండి. ఫ్రంట్ వాళ్ళు అలాగే వదిలేయరు. ఈ పిన్నీస్‌లున్నాయి కదా! ఈ పిన్నీస్‌లన్నీ అక్కడ కుచ్చుతారనమాట సైడ్స్‌కి. ఇదిగోండి ఇలా. ఇలా మొత్తం అటు 4, ఇటు 4, 4 ఇష్టం వాళ్ళదనమాట. ఒక్కొక్కరు 8 కుచ్చుకుంటారు. ఒకరు 10 అట్లా ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు మా అత్త అయితే కొన్నైతే ఏసేసుకుంటుందనమాట. అలా వేసుకుంటే హెయిర్ ముందుకు రాకుండా ఉంటుందనమాట. మా హెయిర్ స్టైల్ మీకు నచ్చిందా? మా స్టైల్ మీకు నచ్చిందా?